సో ప్రతి స్టూడెంట్ లెర్నింగ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇండివిజువల్ అటెన్షన్ అందించడానికి మీ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది? ఇప్పుడు జనరల్గా ఇంటర్మీడియట్లో చేరిన విద్యార్థికి మాకు 2 సంవత్సరాల టైం ఉంటుంది. ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా ఈవెన్ ఫస్ట్ ఎగ్జామ్లో 720 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కూడా 2 ఇయర్స్ వెయిట్ చేయాలి. సో దాంట్లో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ మాది 4 ఫేజెస్ ఆఫ్ కోచింగ్ ఉంటుంది. అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4. ఫేజ్ 1 అనేది లర్నింగ్ ఫేజ్. అంటే ఫేజ్ 1 లర్నింగ్ ఫేజ్లో టోటల్ ఫస్ట్ ఇయర్ సిలబస్ చెప్పేసేస్తాము. అండ్ దాని తర్వాత కొన్ని చాప్టర్స్ రివైజ్ కూడా చేస్తాం. అండ్ ఫేజ్ 2లో ఏమవుతుందంటే మిగిలిన సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం చెప్పేసేస్తాం. ఫేజ్ 3లో నియర్లీ ఒక 5.5 months అంటే మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత 5.5 months ఎగ్జాస్టివ్ రివిజన్ జరుగుతుంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అన్నట్టు కొద్దిమంది పిల్లలు ఫస్ట్ టైమే లర్న్ చేసుకుంటారు, కొద్దిమంది పిల్లలకి సెకండ్ లర్నింగ్ కావాలి, కొద్దిమంది పిల్లలకి థర్డ్ లర్నింగ్ కావాలి. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రివిజన్ ఫేజ్లో అందరూ మ్యాచ్. ఈ రివిజన్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫేజ్ 4 అనేది ఉంటుంది. ఈ ఫేజ్ 4లో దాదాపు అంటే బోర్డ్ ఎగ్జామ్ తర్వాత మేము పెడతాము ఆ ఫైనల్ ఫేజ్ రివిజన్ ప్రోగ్రామ్ అంటాం. సో ఇంకా ఎవరైనా పిల్లలు మ్యాచ్ అవని వాళ్ళు కనుక ఉంటే ఆ ఫైనల్ ఫేజ్ రివిజన్కి అందరూ మ్యాచ్ అయిపోతారు. దాని తర్వాత నియర్లీ 40-45 days టైం ఉంటుంది. సో ఆ 40-45 days టైమ్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎనీ స్టూడెంట్ టు మ్యాచ్ నీట్ ఎగ్జామ్స్.